డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన బిజినెస్ లా వ్యాపార న్యాయశాస్త్రము అనే సబ్జెక్టులోని 2వ యూనిట్లోని చెల్లని ఒప్పందాలు వాయిడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన నియమ నిబంధనలను పరిశీలిద్దాం. ఇది కూడా మీకు తెలుసు కదా, ఇవన్నీ కూడా మనం 2వ యూనిట్లో నేర్చుకోబోయే అన్ని అంశాలు కూడా భారత కాంట్రాక్ట్ చట్టం 1872కు సంబంధించినవే. ఈరోజు మనం ఇందులోని చెల్లని ఒప్పందాలు అనే అంశాన్ని గురించి నేర్చుకుందాం. మీరు మొదటి యూనిట్లో నేర్చుకున్నారు భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారం సక్రమమైన కాంట్రాక్టు అనడానికి 10 ఆవశ్యకాలు ఉండాలి. సెక్షన్ 10 వాటిని పేర్కొనటం జరిగింది. ఆ 10 ఆవశ్యకాలలో ఏ ఒక్క ఆవశ్యకం లేకపోయినా అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది, చెల్లని ఒప్పందం అవుతుంది అనేది గుర్తుంచుకోవాలి. మీరు 10 న్యాయాత్మకమైన ఆవశ్యకాలను నేర్చుకొని ఉన్నారు. అవి ఏమిటి అంటే ప్రతిపాదన ఉండాలి, స్వీకృతి ఉండాలి, పార్టీలకు అర్హత ఉండాలి, న్యాయ సంబంధమైన ఉద్దేశం ఉండాలి, స్వేచ్ఛా సమ్మతి ఉండాలి, న్యాయాత్మకమైన ఉద్దేశం ఉండాలి, చెల్లనిదిగా ప్రకటించబడరాదు, దేశంలో నిర్దిష్టంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ప్రతిపాదన కానీ స్వీకృతి కానీ ఎటువంటి షరతులు ఉండరాదు, అతను పూర్తి చేయడానికి అవకాశం ఉండాలి కాంట్రాక్టును, చట్టపరమైన లాంఛనాలు ఏమన్నా పూర్తి చేసుకోవాల్సినవి ఉంటే అవి కూడా పూర్తి చేసుకోవాలి. 10 రకమైన షరతులు ఉన్నాయి, 10 రకమైన ఆవశ్యకాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసుకున్నట్లయితేనే అందులో ఏ ఒక్కటి లోపించినా అది చెల్లని ఒప్పందము అనబడుతుంది. కాబట్టి చట్ట ప్రకారం అమలు పరచడానికి వీల్లేని ఒప్పందాలు చెల్లని ఒప్పందాలు. ఎప్పుడు అమలు పరచడానికి వీలు లేకుండా ఉంటవి అంటే అందులో ఆవశ్యకాలలో ఏ ఒక్క ఆవశ్యకం లోపించినా చట్ట ప్రకారం అమలు పరచడానికి వీలు పడదు. మైనారిటీ తీరలేదు, మనం ఒప్పందం చేసుకోరాదు, పార్టీలకు అర్హత లేదు, పిచ్చివాడితోటి మనం కాంట్రాక్ట్ కుదుర్చుకోలేము, స్వేచ్ఛా సమ్మతి లేదు, బెదిరించి చేసుకున్నాం ఒప్పందము, అది అమలు పరచలేము, చట్టపరమైన లాంఛనాలు అవసరమైన స్టాంపులు అతికించలేదు, అవసరమైన రిజిస్ట్రేషన్ చేయలేదు, దాన్ని మనం అమలు పరచలేము. కాబట్టి సెక్షన్ 10 ప్రకారం చట్టం ప్రకారం అమలు పరచడానికి ఆవశ్యకాలు ఏ ఒక్కటి లోపించినా అది చెల్లని ఒప్పందము అంటారు. దానిని వాయిడ్ అగ్రిమెంట్ ఈజ్ అన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సబుల్ బై లా. ఎన్ఫోర్సబుల్ అంటే అమలు పరచడానికి వీలున్నది, నాట్ ఎన్ఫోర్సబుల్ అంటే అమలు పరచడానికి వీలు లేనిది. ఎప్పుడు అమలు పరచడానికి వీలు లేకుండా ఉంటుంది? స్వేచ్ఛా సమ్మతి లోపించిన, మైనర్లతో ఒప్పందం చేసుకున్నా, పిచ్చి వాళ్ళతో ఒప్పందం చేసుకున్నా, తగినన్ని చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేయకపోయినా, స్వేచ్ఛా సమ్మతి లేకపోయినా, కాబట్టి ఆవశ్యకాలు పూర్తి చేయకుండా ఉన్నది అంతా కూడా చెల్లని ఒప్పందంగా పరిగణించడం జరుగుతుంది. వాయిడ్ అబ్ ఇనిషియో అని మీకు ఒక పదం చెప్పాను, అంటే మొదటి నుంచి చెల్లనిది, దాన్ని చెల్లడానికి తర్వాత ఎటువంటి మార్పులు చేసినా ఫలితం ఉండదు అటువంటి కాంట్రాక్టులో. అది మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం. వాయిడ్ అబ్ ఇనిషియో అని ఒక పదం చెప్పాను మీకు, ఓకేనా? వేటిని చెల్లని ఒప్పందాలు అంటారు అంటే మనం కొన్ని అంశాలు నేర్చుకొని ఉండవలసిన అవసరం ఉన్నది. అర్హత లేని పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందాలు. అర్హత లేదు ఎవరెవరికి అనేది మీకు తెలుసు. మనం మొదటి యూనిట్లో 3 రకాల వ్యక్తుల గురించి నేర్చుకున్నాం అర్హత లేని వాళ్ళలో. ఒకరు మైనర్లు. మన దేశంలో మైనర్కు సంబంధించి 2 స్థితులు చెప్పాను మీకు. మామూలు వ్యక్తి అయితే 18 సంవత్సరాలు నిండకపోతే మైనర్గా పరిగణించడం జరుగుతుంది అని చెప్పాను. అట్లనే గార్డియన్ మరియు వార్డ్స్ చట్టం ప్రకారం, అది మన దేశంలో 1890లో గార్డియన్ మరియు వార్డ్స్ చట్టం ఏర్పాటు చేశారని చెప్పాను. ఆ చట్టం ప్రకారం న్యాయస్థానం ఏ వ్యక్తికైనా సంరక్షకుని నియమించినప్పుడు 21 సంవత్సరాలు పూర్తి కాకపోతే అటువంటి వ్యక్తి మైనర్గా పరిగణించబడతాడు. ఈ 18 సంవత్సరాలకు సంబంధించిన చట్టం ఏ చట్టం అంటే
మెజారిటీ వయసు చట్టం అనేది మైనారిటీ వయసు చట్టం కాదు, మెజారిటీ వయసు చట్టం 1875లో ఏర్పాటు చేశారు. కాబట్టి మైనర్లకు అర్హత లేదు, ఒప్పందం చేసుకునే అర్హత లేదు. మైనర్లతో ఒప్పందం చేసుకుంటే అది చెల్లదు. దట్ అగ్రిమెంట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ వాయిడ్. మనం ఎటువంటి ఒప్పందం చేసుకున్నా అది చెల్లదు. అలానే మతి భ్రమణం పొందిన వ్యక్తులు అని మనం ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్నాం. మతి భ్రమణం పొందిన వ్యక్తులు వాళ్ళతోటి ఒప్పందం చేసుకున్నా అది చెల్లదు. మతి భ్రమణం పొందిన వ్యక్తులలో ఒకసారి గుర్తు చేస్తున్నాను, మొదటి యూనిట్ లో 3 రకాల వ్యక్తులను చూసాం మనం. మతి స్థిమితం లేని వ్యక్తులు అంటే లునాటిక్స్ అన్నాను, కానీ మూర్ఖులు, ఇక త్రాగుబోతులు. ఈ ముగ్గురితోటి మనం ఒప్పందం చేసుకోకూడదు. త్రాగుబోతులు అంటే నేను కూడా తాగుతా కదా సార్, మరి మంచిగానే ఉంటా కదా అంటే, తాగినప్పుడు మైండ్ పని చేయదు. ఆ స్థితిలో ఏమన్నా ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లదు. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నేను తాగిన కండిషన్లో చేశాను అని చట్ట ప్రకారం మనం తగిన సాక్ష్యాధారాలతో నిరూపించగలగాలి. కాబట్టి 3 రకాలైన వ్యక్తులను మనం మతి భ్రమణం పొందిన వ్యక్తులు అంటాం. వాళ్ళతోటి చేసుకున్న ఒప్పందాలు చెల్లవు. ఇక పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై లా, కొంతమందిని న్యాయ శాస్త్రం ప్రకారం అనర్హునిగా ప్రకటించడం జరిగింది. మనం మొదటి యూనిట్ లో చూసాం పార్టీలకు సంబంధించిన అర్హతలు. ఎవరు వాళ్ళు? విదేశీయులు, విదేశీ మిత్రుడు, విదేశీ శత్రువు అని మీకు చెప్పాను. కానీ విదేశీ రాయబారులు, వాళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన షరతులకు లోబడి కుదుర్చుకోవాలి. అట్లనే కార్పొరేషన్లు, దివాలా తీసిన వ్యక్తులు, కన్విక్టులు. కన్విక్ట్ అంటే దోషి అంటాం, జైలు శిక్షను అనుభవించే వ్యక్తిని కన్విక్ట్ అంటాం. సో వాళ్ళతో కూడా ఒప్పందం కుదుర్చుకోరాదు. అలానే మీకు ఇంకొకరి వ్యక్తి గురించి కూడా చెప్పాను, వివాహిత స్త్రీ తన నిత్య జీవిత అవసరాల కొరకు మాత్రమే భర్త యొక్క ఆస్తిని బాధ్యులుగా చేయగలుగుతుంది. మిగతా వాటికి తన స్త్రీ ధనాన్నే బాధ్యతగా చేయగలుగుతుంది. కాబట్టి తన వ్యవహారాలలో స్త్రీ ధనాన్ని బాధ్యతగా చేసే హక్కును కలిగి ఉంటుంది. ఇక ఆస్తి మొత్తాన్ని బాధ్యత చేయాలి అంటే దానికి ఏముండాలి? అది తన యొక్క అవసరం అయి ఉండాలి. కాబట్టి వీళ్ళతోటి ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. ఆ 3 రకాలైన వ్యక్తులు అర్హత లేని పార్టీలు. మళ్ళొకసారి చెప్తున్నాను, మైనర్లు, మతి భ్రమణం చెందిన వ్యక్తులు, న్యాయశాస్త్రంచే అనర్హత పొందిన వ్యక్తులు, వాళ్ళతోటి ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోరాదు. ఇక పరస్పర పొరపాటుతోటి ఏదైనా ఒప్పందం కుదిరితే అది చెల్లని ఒప్పందం అవుతుంది. పరస్పర పొరపాటు అంటే ఏంటి అని మీరు అడగవచ్చు. పరస్పర పొరపాటు అంటే మీకు మొదటి యూనిట్ చెప్పినప్పుడు చెప్పాను, నాకు ఒక 3 బండ్లు ఉన్నాయి, నేను ఒక బండి అమ్ముతానని చెప్పి ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాను, లేదా ఒప్పందం రాసుకున్నాం. కానీ 3 బండ్లలో ఏ బండి అనేది క్లియర్గా లేదు. కానీ ఎదుటి వ్యక్తి ఏమనుకున్నాడంటే 3 బండ్లలో కొత్తగా తీసుకున్న బండి అని అతను అనుకున్నాడు ఎదుటి వ్యక్తి. మరి అటువంటప్పుడు పరస్పరం పొరపాటు జరిగింది. నేను ఒక బండి అనుకుంటే అతను ఒక బండి అనుకున్నాడు, నాకున్న 3 బండ్లలో. కాబట్టి అప్పుడు కాంట్రాక్టు ఏర్పడదు, చెల్లదు కాంట్రాక్టు. ఎందుకంటే పరస్పరం పొరపాటు అయింది. నా మనసులో ఒకటి ఉన్నది, అతని మనసులో ఒకటి ఉన్నది. సో అటువంటప్పుడు అది చెల్లని ఒప్పందం అవుతుంది. దాన్ని కాంట్రాక్టు అనడానికి వీలు లేదు. ఇక ఒప్పందాలలో 3వ కండిషన్ ఏమిటి అంటే, ఒప్పందాలలో న్యాయాత్మకం కాని ప్రతిఫలము లేదా ఉద్దేశము ఉన్నప్పుడు. అగ్రిమెంట్స్ హూజ్ ఆబ్జెక్ట్ ఆర్ కన్సిడరేషన్ ఈజ్ అన్లాఫుల్. ఇది సెక్షన్ 23 ప్రకారం పేర్కొనటం జరిగింది. మొదటి 2 కూడా సెక్షన్లు ఉన్నాయి వాటికి. అగ్రిమెంట్స్ బై ఇన్కాంపిటెంట్ పర్సన్స్ టు కాంట్రాక్ట్, దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ సెక్షన్ 11. సెక్షన్ 11 ప్రకారం అర్హత లేని పార్టీలతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం చెల్లదు. సెక్షన్ 20 ప్రకారం అగ్రిమెంట్స్ ఎంటర్డ్ ఇంటూ బై ఏ మ్యూచువల్ మిస్టేక్, పరస్పర పొరపాటు వలన ఒప్పందం ఏర్పాటు చేసుకుంటే అది ఒప్పందంగానే మిగిలిపోతుంది, కాంట్రాక్ట్ కాదు. అది సెక్షన్ 20లో పేర్కొనటం జరిగింది. ఒప్పందంలో కానీ ఒప్పందానికి సంబంధించిన ప్రతిఫలంలో లేదా ఉద్దేశంలో న్యాయం లేనప్పుడు అది కాంట్రాక్టు అనిపించుకోదు, ఒప్పందం అని మాత్రమే ఉంటుంది. న్యాయము అంటే ఏంటి? చట్టము నిషేధించినది లేదా
దేశంలోని ఏదన్నా ఒక కోర్టు లేదా దేశంలోని ఏదన్నా ఒక చట్టం అంగీకరించని పనిని మనం చేసినట్లయితే అది న్యాయాత్మకము కాదు. దానికి సంబంధించిన అట్లాంటి ప్రతిఫలం ఏదన్నా ఉంటే, అట్లాంటి ఉద్దేశంతో మనం కాంట్రాక్ట్ కుదుర్చుకుంటే అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఎవరినన్నా హత్య చేస్తామనో లేదా కిడ్నాప్ చేస్తామనో లేదా ఇంకేదన్నా ఉద్దేశం మనకున్నది, దానికి సంబంధించిన ప్రతిఫలం కూడా న్యాయాత్మకం కాదు. నాకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారు ఫలానా వ్యక్తిని కిడ్నాప్ చేయమని లేదా ఫలానా వ్యక్తిని హత్య చేయమని, అక్కడ నాకు ప్రతిఫలం వస్తున్నది. నాతోటి చెడు చేయించే వ్యక్తికి న్యాయాత్మకం కాని ఉద్దేశం ఉన్నది, నాకు అతను ఇచ్చే డబ్బులు ప్రతిఫలంగా ఉన్నాయి, అందులో న్యాయాత్మకము లేదు, న్యాయము లేదు. చట్టము నిషేధించిన పనిని నేను చేయబోతున్నాను కాబట్టి అది చెల్లని ఒప్పందం అవుతుంది, అది కాంట్రాక్టు కాదు. తర్వాత పాక్షికంగా ఉద్దేశం కానీ పాక్షికంగా కానీ ప్రతిఫలం కానీ న్యాయాత్మకం కానప్పుడు అది కూడా చెల్లనిది అవుతుంది. చూడండి, పాక్షికంగా అంటే ఏంటి? పాక్షికంగా ఆపోజిట్ ఏంటంటే పూర్తిగా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఇంతకుముందు దాన్నే నేను కంటిన్యూ చేస్తాను. వేర్ ఆబ్జెక్ట్ ఆర్ కన్సిడరేషన్ ఈజ్ అన్లాఫుల్ ఇన్ పార్ట్. పాక్షికంగా అంటే ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక వ్యక్తి 10 లక్షలు ఇస్తాను ఒప్పుకున్నాడండి. 10 లక్షలకు నాకు ఇంకొక వ్యక్తికి మధ్యన ఒప్పందం జరిగింది. చూడండి, నాకు ప్రతిఫలం ఏంటి? ఇక్కడ 10 లక్షలు వస్తున్నాయి. అతనికి ఉద్దేశం ఉన్నది, నాతోటి పని చేయించుకునే వ్యక్తికి ఉద్దేశం ఉన్నది. అది ఏ ఉద్దేశం అంటే, నాకు 3 పనులు చెప్పాడండి. ఒకటి, అతనికి సంబంధించిన కంప్యూటరు ల్యాప్టాప్ 2 ఉన్నాయండి అతనికి, ఈ రెండింటిని అమ్మి పెట్టమని చెప్పాడు. రెండవది, అతనికి సంబంధించిన ఒక కారు ఉన్నది, కారు నాకు అమ్మమని చెప్పడం జరిగింది. మూడవది, ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని చెప్పాడు నాకు. ఈ 3 అతను నాకు అప్పగించిన పనులు. అతనికి సంబంధించిన కంప్యూటరు ల్యాప్టాప్ అమ్మి పెట్టాలి, అతనికి సంబంధించిన కారు, చాలా పెద్ద కారు ఉన్నది, 20 లక్షల విలువ చేసే కారు, అది అమ్మి పెట్టాలి. తర్వాత ఒక వ్యక్తి అతనికి నచ్చట్లేదు, అతనికి ఇష్టం లేని పనులు చేస్తున్నాడు, అతన్ని కిడ్నాప్ చేయమని చెప్పి ఈ 3టికి కలిపి నాకు డబ్బులు ఇస్తున్నాడు. ఎంత కుదుర్చుకున్నాడు? 10 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ 2 ఉద్దేశాలు మంచివే. అతని కారు సెకండ్ హ్యాండ్కి అమ్మి పెట్టమంటాం మంచిదే, అతని కంప్యూటరు ల్యాప్టాప్ కలిపి ఎవరికో ఒకరికి అమ్మి పెట్టమంటాం మంచిదే. కానీ ఈ కిడ్నాప్ చేయటం అనేది న్యాయాత్మకం కాదు. ఇక్కడ పూర్తిగా పని మొత్తం నాకు అప్పగించిన 3 పనులలో ఒక్క పని మాత్రమే మంచిది కాదు, న్యాయం కాదు, మిగిలిన 2 న్యాయాత్మకమే. ఇటువంటి దాన్ని పాక్షికంగా అంటాం. పాక్షికం అంటే పూర్తిగా కానిది, కొద్ది మాత్రమే, ఉన్నదానిలో కొద్ది మాత్రమే. నాకు అప్పచెప్పిన 3 పనులలో ఒక్కటి న్యాయాత్మకం కాదు, అక్కడ ఉద్దేశము సరిగా లేదు, ప్రతిఫలం కూడా సరిగ్గా లేదు. అటువంటప్పుడు నేను ఒకటే అగ్రిమెంట్లో, ఒకటే ఒప్పందం ఫామ్లో ఈ 3 రాసుకున్నాను అనుకోండి, అది చెల్లదు. ఎందుకంటే ఒక్క ఉద్దేశం తప్పున్నా, ఒక్క ప్రతిఫలం తప్పున్నా అది చెల్లదు, అటువంటి ఒప్పందం అనేది చెల్లదు. కాబట్టి దీన్ని సెక్షన్ 24లో పేర్కొనటం జరిగింది. పాక్షికంగా ఉద్దేశం కానీ ప్రతిఫలం కానీ న్యాయాత్మకం కానీ, పూర్తిగా కాకపోతే ఇక అసలే లేదు, పాక్షికంగా న్యాయాత్మకం కాకపోయినా అది కూడా చెల్లదు అనేది గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్, ప్రతిఫలము లేని కాంట్రాక్టులు. మీకు మొదటి యూనిట్లో చెప్పాను, నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్. ప్రతిఫలము లేని కాంట్రాక్టులు చెల్లవు అని మనం అనుకున్నాం. నో కన్సిడరేషన్ నో కాంట్రాక్ట్, దీన్ని సెక్షన్ 25 కింద చెప్పటం జరిగింది. దీనికి సంబంధించి మినహాయింపులు కూడా మనం అనుకున్నాం ఫస్ట్ యూనిట్లో. మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను, చూడండి. సెక్షన్ 25 ఏం చెప్తుంది అంటే, ప్రతిఫలం లేని కాంట్రాక్టులు చెల్లవు, తప్పనిసరిగా ప్రతిఫలం ఉండాలి, కానీ దానికి సంబంధించిన రూల్స్ ఉన్నవి. దీనికి మినహాయింపులు మనం ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్నాము. సహజమైన ప్రేమ, లవ్ అండ్ అఫెక్షన్, సహజమైన ప్రేమతోటి తండ్రి కొడుకుకు ఆస్తి రాసియచ్చు, కొడుకు తండ్రికి ఏదైనా చేస్తానని ఒప్పందం కుదుర్చుకోవచ్చు.
అక్కడ ప్రతిఫలం అవసరం లేదు, తండ్రికి కొడుకు నుంచి ప్రతిఫలం అవసరం లేదు, కానీ అట్లా కుదుర్చుకున్న ఒప్పందం చెల్లుతుంది. ఎందుకు అంటే ఇద్దరి మధ్యన సహజమైన ప్రేమ ఉన్నది. అట్లానే స్వచ్ఛందమైన సేవలకు ప్రతిఫలం, కాంపెన్సేషన్ ఫర్ వాలంటరీ సర్వీస్, మనం మొదటి యూనిట్ లో చూసాం. సహజమైన ప్రేమ, స్వచ్ఛంద సేవలకు ప్రతిఫలము. అట్లనే ప్రామిస్ టు పే టైం బార్డ్ డెట్, మనం తెలుగులో కాలదోషం పట్టిన ప్రతిఫలము, కాలదోషం పట్టిన అప్పు అని మనం అనుకున్నాం. మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరికన్నా అప్పు ఇస్తే అది ఎంత కాలం లోపల మనం తిరిగి వసూలు చేసుకోవాలి అంటే, లేకుంటే కాలదోషం పడుతుంది. ఆ అప్పు గడువు తీరిన 3 సంవత్సరాల లోపల వసూలు చేసుకోవాలి. లేనిచో అది వసూలు చేసుకోవడానికి ఇక రాదు. అప్పు ఇచ్చిన తేదీ తర్వాత అతను తిరిగి మనకి ఇవ్వాల్సిన తేదీ నుండి, అంటే అప్పు చెల్లింపు తేదీ నుండి 3 సంవత్సరాల లోపల వసూలు చేయడానికి న్యాయశాస్త్రము రీత్యా ఎటువంటి చర్య తీసుకోవాలనో అటువంటి చర్యలు తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే దానికి కాలదోషం పట్టిన అప్పు అంటారు. సో ఆ విషయంలో ప్రతిఫలం లేకపోయినా కాంట్రాక్ట్ చెల్లుతుంది. అతని ఏజెన్సీ కాంట్రాక్ట్ అనుకున్నాం, పూర్తి అయిన కానుకలు అనుకున్నాం. ఈ 5 విషయంలో ప్రతిఫలం లేని కాంట్రాక్టు చెల్లవు. కాబట్టి ఈ చెల్లవు అనే దానికి మినహాయింపులు ఈ 5 కూడా. ఇక మిగిలిన వేటిలోనైనా సరే ప్రతిఫలం లేకపోతే అటువంటి కాంట్రాక్టు వాయిడ్ అబ్ ఇనిషియో, మొదటి నుంచి చెల్లదండి అటువంటి కాంట్రాక్టు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్, వైవాహిక నిరోధిక ఒప్పందం, అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్. ఇది సెక్షన్ 26 ప్రకారం పేర్కొనటం జరిగింది. అది ఏమిటి అంటే, అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రైంట్ ఆఫ్ మ్యారేజ్, వైవాహిక నిరోధక ఒప్పందము. ఎవరి పెళ్లినైనా అడ్డుకోవద్దండి. ఆ విధంగా అడ్డుకోవడానికి ఏదైనా ఒక ప్రత్యేకమైన కారణం ఉండాలి. అడ్డుకుంటానని చెప్పి ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లని ఒప్పందము. ఎవ్రీ అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రైంట్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ ఎనీ పర్సన్. ఇక్కడ ఇంకొక కామా పెట్టి ఒక కండిషన్ ఉన్నది చూడండి, అదర్ దాన్ మైనర్. మైనర్ల వివాహాన్ని అడ్డుకోవచ్చు, దానికి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. మైనర్లు తప్ప మేజర్ వయసు వచ్చిన ఎవరికైనా సరే, మెజారిటీ వయసు ఉన్న ఎవరికైనా సరే మనం కాంట్రాక్టును, వాళ్ళ యొక్క పెళ్లిని అడ్డుకోవడానికి హక్కు లేదు. అది గుర్తుంచుకోవాల్సిన అంశం. కాబట్టి ఒక మేజర్ వివాహానికి నేను భంగం చేస్తాను అని చెప్పి డబ్బులు తీసుకున్న, అడ్వాన్స్ తీసుకుని ఒప్పందం కుదుర్చుకున్నా, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. ఇక్కడ మనకు ఒక కేసు కూడా ఉన్నది. మనం వ్యాపార న్యాయశాస్త్రానికి సంబంధించి కేసులు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. 1768లో 1768లో లవ్ వర్సెస్ పియర్స్ లో మధ్యన ఒక ఒప్పందం కుదుర్చుకున్నదండి. ఈ ఒప్పందము చూడండి, ఆ ఇద్దరి మధ్యన ఒప్పందం ఎట్లున్నదంటే, నేను నిన్ను తప్ప ఇంకా వేరే వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పి, చేసుకుంటే 2000 పౌండ్లు ఇవ్వాలి అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారండి. కానీ వాళ్ళిద్దరి మధ్యన పెళ్లి జరగకుండా వేరే వాళ్ళ మధ్యన పెళ్లి జరిగింది. అప్పుడు కోర్టుకు పోతే కోర్టు తీర్పు ఇవ్వటం జరిగింది. అట్లా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అని ఒప్పందం చేసుకొని నష్టపరిహారం ఇవ్వమంటే అది పరిధిలో లేదు, అది చెల్లని ఒప్పందం. పెళ్లి అనేది దానికి సంబంధించి నిరోధించడానికి ఎవరికి హక్కు లేదు, ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఏమిటి అనేది. కాబట్టి మీరు కేసు కూడా నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వర్తక నిరోధక ఒప్పందాలు. ఎటువంటి వర్తక నిరోధక ఒప్పందాలు కూడా చెల్లవు. సెక్షన్ 27 ప్రకారం అగ్రిమెంట్స్ ఇన్ రిస్ట్రైంట్ ఆఫ్ ట్రేడ్. ఏ వ్యక్తి యొక్క వర్తకాన్ని కూడా నిరోధించడానికి ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లదు. నేను ఇప్పుడు దీపావళి రాబోతున్నదండి, ఇంకొక నెల రోజుల లోపల. నేను ఇక్కడ షాప్ పెట్టుకొని, ఊరికి దూరంగా షాప్ పెట్టుకున్నాను, మందుల దుకాణం. దీపావళి టపాసులు అమ్ముకుంటా అని చెప్పి మందుల దుకాణం పెట్టుకున్నాను. మా ఇంటి పక్కోడే నా సంపాదన చూసి, వామ్మో వీడు నెలలోనే పెద్ద బిల్డింగ్ కట్టేస్తాడో ఏమో అనుకొని నాకు ఎదురుగా ఇంకో షాప్ పెట్టడానికి, దీపావళి మందుల షాపులు టపాసులు అమ్మడానికే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నాడు అనుకోండి. నాకు అది నిరోధించే హక్కు లేదు. ఇది షాప్ పెట్టకుండా ఏదన్నా ఒకటి చేయరా అని చెప్పి నేను ఇంకొకరికి అడ్వాన్స్ ఇచ్చి, అరే వాడిని అన్నరా, లేకపోతే వాడు తెచ్చుకునే సరుకులకు ఏదైనా నిప్పు పెట్టి ఆగం చేయరా, ఊరి చివరా అని చెప్పి నేను ఏమి చెప్పి ఎవరితోటన్నా ఒప్పందం కుదుర్చుకున్నా అనుకోండి,
అది చెల్లదు. ఎందుకు అంటే అది వర్తకాన్ని నిరోధించడానికి నేను ఇంకొక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుంటున్నాను. అటువంటి ఒప్పందం చెల్లదు. సెక్షన్ 27 ప్రకారం ఎవరి వ్యాపారాన్ని నిరోధించటానికి ఎవరికి హక్కు లేదు. అది చట్టవిరుద్ధం అయితే తప్ప. గుర్తుపెట్టుకోవాలి. చట్టవిరుద్ధం అంటే ఏదో బాంబులు తయారు చేస్తుంటే మనకు తెలిసింది అనుకోండి, అది పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. అణుబాంబులు తయారు చేయటమో లేకపోతే చట్టవిరుద్ధంగా గన్స్ తయారు చేసి రౌడీలకు ఎదవలకు అమ్మటమో అలాంటి బిజినెస్ చేస్తున్నట్టు మనకు తెలిస్తే మనం చట్టరీత్యా ఎవరికైతే తెలియజేయాలనో వాళ్లకు తెలియజేయడానికి మనకు హక్కు ఉంది. దాన్ని నిరోధించవచ్చు. కానీ న్యాయం ధర్మం ఒప్పుకున్న పనిని, చట్ట ప్రకారం చేయదగిన పనిని నిరోధించే హక్కు దేశంలో ఎవరికీ లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెక్స్ట్, న్యాయ కార్య వ్యవహారాల నిరోధక ఒప్పందాలు అంటే ఎవరిని కూడా సెక్షన్ 28 ప్రకారం అగ్రిమెంట్ ఇన్ రిస్ట్రెయింట్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్. మన దేశంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఎక్కడెక్కడ న్యాయస్థానాలు ఉన్నాయో, ఏ ఏ దేశాల్లో న్యాయస్థానాలు ఉన్నాయో ఆయా దేశాల్లో ఆయా న్యాయశాస్త్రాల ప్రకారం, న్యాయస్థానాల ప్రకారం, కోర్టుల ప్రకారం ఎవరైనా సరే శాస్త్రానికి లోబడి కోర్టు ద్వారా ఏమైనా అన్యాయం జరిగితే ఆ నష్టాన్ని తిరిగి పొందడానికి హక్కు ఉన్నది. మన దేశానికి సంబంధించినంత వరకు ఎవరితోటి కూడా ఒప్పందం కుదుర్చుకోరాదు. అరే నువ్వు ఈ విషయంలో నాకు వ్యతిరేకంగా చేస్తే కోర్టుకు పోవద్దు అని చెప్పి మనం ఏదైనా వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుందాం అనుకోండి, అది చెల్లదు. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను. నేను ఒక ఆఫీసును స్థాపించానండి. గవర్నమెంట్ జాబు రిటైర్ అయినాక ఆఫీసులో ఒక ఉద్యోగిని తీసుకున్నాను పనికి. ఉద్యోగికి ప్రతి నెల కొంత డబ్బు చెల్లించడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఏది వెట్టి చాకిరీ లెక్క ఒక ఒప్పందం రాయించుకున్నాను. నీకు నేను చచ్చేంత వరకు లేదా నువ్వు కనీసం 20 ఏళ్ళు నా దగ్గర పనిచేయాలి, నెలకు 10,000కు మించి ఇవ్వను, దీనికి వ్యతిరేకంగా నువ్వు ఎటు పరిస్థితుల్లో కూడా కోర్టుకు పోరాదు అని చెప్పి నేను ఒప్పందం కుదుర్చుకున్నాను అనుకోండి. అతనికి మొదలు గతి లేదు. అతని కూటికి కూడా, తిండికి కూడా, గుడ్డకు కూడా గతి లేని స్థితిలో నా దగ్గరికి చేరాడు. అటువంటి గతి లేని స్థితిలో నేను అతన్ని పనికి కుదుర్చుకున్నాను. కానీ ఒప్పందంలో నేను ఏం పేర్కొన్నాను, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కనీసం 20 ఏళ్ళు లేదా ఈ లోపల నేను చచ్చేంత వరకు నీకు జీతం పెంచను, దీనికి వ్యతిరేకంగా నువ్వు ఎట్టి పరిస్థితి కూడా కోర్టుకు పోరాదు అని చెప్పి అతని యొక్క చట్టాన్ని పరమైన హక్కుని నేను నిరోధిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాను. అది చెల్లదు. కాబట్టి ఏ వ్యక్తిని కూడా కోర్టుకు పోకుండా మనం చేయలేము. ఆ విధంగా ఒప్పందం కుదుర్చుకుంటే అది చెల్లని ఒప్పందం అవుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి. తర్వాత 9వది ఖచ్చితంగా అర్థం కాని ఒప్పందాలు. అంటే అన్ అగ్రిమెంట్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్సర్టైన్. సర్టైన్ అంటే ఖచ్చితము, అన్సర్టైన్ అంటే ఖచ్చితం కానిది. రాసుకొని నేను సుమారు నీకు ఇప్పుడు ఇంతకు ముందు ఉదాహరణలోనే 10,000 అని చెప్పి రాసుకున్నాను నెలకి ఇంత అని. కానీ అట్లా 10,000 అని రాయకుండా సుమారు నీ కుటుంబానికి ప్రతి నెల ఎంత వస్తుందో, ఎంత సరిపోతుందో అంత జీతం ఇస్తాను, దీనికి వ్యతిరేకంగా నువ్వు కోర్టుకు పోరాదు అని ఒప్పందం కుదుర్చుకున్నాం అనుకోండి, అది 2 రకాలుగా చెల్లదు. ఒకటి, కోర్టుకు పోరాదు అని ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఆ విధంగా చూసినా చెల్లదు. ఖచ్చితంగా అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? సుమారు ఇంత ఇస్తా, నీ కుటుంబ అవసరాలకు సరిపడినంత ఇస్తాను. కుటుంబ అవసరం అంటే ఏది అవసరము? ఒకరికి అవసరమైంది, ఒకరికి సౌకర్యం అవుతుంది. మీరు ఎకనామిక్స్ లో నేర్చుకున్నారు, గత క్లాసులలో కూడా చెప్పాను. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలు అని 3 రకాలుగా మనం వర్గీకరణ చేయటం జరిగింది వస్తు సేవలను. కాబట్టి ఎవరికి ఎప్పుడు ఏది అవసరం అవుతుంది, ఎప్పుడు సౌకర్యం అవుతుంది, ఎప్పుడు విలాసం అవుతుంది అనేది మనకు తెలియదు. అదే ఒక వ్యక్తికి ఒక కాలంలో అవసరమైంది, ఇంకొక కాలంలో విలాసం అవుతుంది కావచ్చు. లేదా ఒక కాలంలో సౌకర్యం అయింది, ఇంకొక కాలంలో అవసరం అవుతుంది. ఇప్పుడు నేను అసలు ఏమాత్రం వర్షం లేనప్పుడు గొడుగేసుకొని పోతున్నాను అనుకోండి, ఎండ లేదు, అసలు ఏమాత్రం ఎండ లేదు, వర్షం కూడా లేదు, గొడుగేసుకొని పోతే నన్ను పిచ్చోని లెక్క చూస్తారు రోడ్డు మీద. వీడికి ఎండ లేదు, కనీసం వర్షం కూడా లేదు, కానీ వీడు ఎందుకు గొడుగేసుకొని పోతున్నాడు అని. అప్పుడు అది నాకు విలాసం, ఇంకా చెప్పాలంటే పిచ్చి. అదే వర్షం పడుతున్న ఇటువంటి సమయంలో నేను గొడుగేసుకొని పోతే అది నాకు అవసరం. అక్కడ అది సౌకర్యం కాదు, విలాసం కాదు. కాబట్టి ఎవరికి ఎప్పుడు అవసరం అవుతుందో, ఎప్పుడు ఒక వస్తువు సౌకర్యంగా ఉంటుందో, ఎప్పుడు విలాసంగా ఉంటుందో మనం తేల్చి చెప్పలేము.
కాబట్టి నీ కుటుంబ అవసరాలకు సరిపడినంత ఇస్తాను అంటే అక్కడ అది ఖచ్చితంగా అర్థం అయ్యే ఒప్పందం కాదు. కాబట్టి సెక్షన్ 29 ప్రకారం అది చెల్లని ఒప్పందం అవుతుంది. ఒప్పందంలో కాంట్రాక్టులో నిర్దిష్టంగా ఉండాలి. కాంట్రాక్ట్ అనేది మనం నేర్చుకున్నాం. ఏ అంశమైనా సరే మనం చట్టపరమైన ఆవశ్యకాలలో కాంట్రాక్ట్ యొక్క ఆవశ్యకాలలో నేర్చుకున్నాం. కాంట్రాక్ట్ నిర్దిష్టంగా లేకపోతే చెల్లదు అని మనం అనుకున్నాం. కాబట్టి ఆ నిర్దిష్టత లేకపోతే ఖచ్చితంగా అర్థం కాదు. అటువంటి ఒప్పందం అనేది చెల్లని ఒప్పందం అవుతుంది. ఇక జూదపు ఒప్పందాలు చెల్లవు. మనం జూదపు ఒప్పందాల గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. కానీ ఇంగ్లీష్లో జూదపు ఒప్పందాలను వేజరింగ్ అగ్రిమెంట్స్ అంటాం. అంటే ఏమిటి అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తుంటారు కొన్ని ఇళ్లలో సాయంత్రం 6 కాగానే 7 కాగానే ఇక పిచ్చి లెక్క ఐపీఎల్ పెట్టుకొని కూర్చుంటున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్, ఓకేనా? అందులో 2 టీమ్స్ కొట్లాడుతుంటే ఎవరు గెలుస్తారని ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అనుకోండి. అరే వాడు ఫలానా టీం గెలిస్తే నీకు ₹1,00,000 ఇస్తా, లేకపోతే నువ్వు ఆ టీం ఓడిపోతే నేను ₹1,00,000 నీకు ఇస్తా అని ఒప్పందం కుదుర్చుకున్నాం అనుకోండి, అది జూదపు ఒప్పందం అనబడుతుంది. సో అటువంటి ఒప్పందం కుదుర్చుకొని డబ్బులు ఇయ్యలేదు అనుకోండి, అది మనం కోర్టుకు తీసుకొని పోయి సార్ ఐపీఎల్ మ్యాచ్లో వాడు ఓడిపోతే డబ్బులు ఇస్తా అన్నాడు సార్ వాడు ఫలానా టీము అని కానీ మనం జడ్జి దగ్గరికి పోయి చెప్తే మనం అది న్యాయసమ్మతం కాదు. జూదపు ఒప్పందం చెల్లదు. అటువంటి అన్ని కూడా జూదపు ఒప్పందాల కిందికి వస్తాయి. దాంట్లో మనకు ఎటువంటి ప్రయోజనం లేదు, వ్యక్తిగతమైన ప్రయోజనం లేదు. మనం టీవీ వేస్ట్ చేస్తున్నాం, సెల్ ఫోన్లో చూస్తే సెల్ ఫోన్ వేస్ట్ చేస్తున్నాం, కంటి చూపు పాడు చేసుకుంటున్నాం, ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం, అర్ధరాత్రి 12 వరకు చూసుకుంటూ అన్ని రకాలుగా నష్టపోయి ఇంకా ఏదో టీం గెలిస్తే మనం ఇంకొకరికి డబ్బులు ఇవ్వటం, ఇంకొకరికి డబ్బులు వారి దగ్గర నుంచి తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా జూదపు ఒప్పందాలుగా పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి ఒప్పందాలు చెల్లవు అని మనకు సెక్షన్ 30 ప్రకారం చెప్పటం జరిగింది. జూదపు ఒప్పందాలను ఇంగ్లీష్లో వేజరింగ్ అగ్రిమెంట్స్ అంటాం. ఈ ఇంగ్లీష్ పదాలు కూడా మీకు రావాలి తప్పనిసరిగా. నెక్స్ట్ క్లాసులకు పోయినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్కి పోయినప్పుడు తెలుగు మీడియం ఉండదు, అందుకనే ప్రతి వాటిలలో కూడా ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇస్తున్నాను, అది కూడా మీరు చూడాలి. అట్లానే ఈ జూదపు ఒప్పందాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయండి, ఒక్కసారి మీరు గమనించండి. జూదపు ఒప్పందం అని దేన్ని అంటామంటే సంభవించే అవకాశం అనేది అనిశ్చితంగా ఉంటుంది. అనిశ్చితం అంటే ఎవరూ ఖచ్చితంగా చెప్పలేము. అంటే ఇప్పుడు 1 గంట తర్వాత వర్షం పడుతుందా, పడితే నేను నీకు ₹100 ఇస్తా, పడకపోతే నువ్వు నాకు ₹100 ఇవ్వాలి అని బాండ్ రాసుకొని ఒప్పందం రాసుకొని స్టాంపులు వేసుకొని మంచిగా రెడీ చేసుకున్నాం అనుకోండి, అది చెల్లుతుందా అంటే చెల్లదు. ఎందుకు అంటే అది అన్సర్టెన్గా ఉన్నది. మనం అన్సర్టెనిటీ గురించి ఒప్పందం చేసుకున్నాం అంటే అది నిశ్చితంగా లేదు. భవిష్యత్ అంతా కూడా అనిశ్చితమైనది. 1 గంట తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది, చెప్పలేము, ఎవరు కూడా చెప్పలేరు. కాబట్టి అలాంటివి చెల్లదు. అన్ని కూడా జూదపు ఒప్పందాలు. అట్లనే పార్టీస్ షుడ్ హ్యావ్ నో అదర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు నేను ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్పాను, ఆ మ్యాచ్ల మీద అసలు మనకు వ్యక్తిగతంగా ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఓకేనా? అలానే కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కిందివి మాత్రం ఈ కింద లైన్స్ లో ఉన్నవి మాత్రం జూదపు ఒప్పందాలుగా పరిగణించబడవు. అవి ఏంటంటే చిట్ ఫండ్ లో వేసినవి, కమర్షియల్ వాణిజ్య వ్యవహారాలకు సంబంధించినవి, అంటే ఇక మళ్ళా షేర్ మార్కెట్ వాటాలు డిబెంచర్లు వీటికి సంబంధించినవి, ఓకేనా? అట్లనే అథ్లెటిక్స్ కాంపిటీషన్స్, ఏ కాంపిటీషన్స్ లోనైతే ఏ పోటీలలోనైతే నైపుణ్యాలు అవసరమైతాయో వాటికి సంబంధించిన అంశాలు. అట్లనే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్, మనము బీమా కూడా చేసుకుంటామండి. చాలా మందికి మీకు ఇళ్లలో బీమా సంస్థ ద్వారా బీమా ప్రీమియంలు కడుతుంటాం. బీమా కూడా మరి రిస్క్ తోటి కూడుకున్నది. భవిష్యత్తు ఇప్పుడే మీరు అనిశ్చితం అన్నారు కదా సార్, మరి ఎవరెప్పుడు చచ్చిపోతారో తెలియదు, మరి అందుకనే బీమా తీసుకున్నాం సార్, అది కూడా చెల్లదా అంటే దానికి నిబంధన వర్తించదండి. బీమా కూడా జూదపు ఒప్పందమే ఒక రకంగా. కాకపోతే మనం ఈ కండిషన్ వర్తించదు కదా. బీమా తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నది ఆ వ్యక్తి మీద. ఒక కుటుంబ పెద్ద చనిపోతే, కుటుంబంలో ఎవరైతే సంపాదిస్తున్నారో ఆ వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం వీధిన పడుతుంది. కానీ ఐపీఎల్లో ఒక టీం ఓడిపోతే నువ్వేం వీధిన పడవు. ఆ విషయం మీరు గమనించాలి. అట్లనే మీరు చూస్తే ఇన్సూరెన్స్ లో అన్సర్టెనిటీ ఉన్నది, అనిశ్చితత్వం ఉన్నది, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు.
ఎంతకాలం బ్రతికుంటామో తెలియదు. అసలు ఐపీఎల్ మ్యాచ్ లో కూడా అనిశ్చితత్వం ఉన్నది కదా సార్, మరి అదెందుకు చెల్లదు అంటే అక్కడ ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు మనకి ఎటువంటిది. కానీ ఇక్కడ బీమా పాలసీలో ఎవరి పేరు మీదనైతే పాలసీ తీసుకుంటున్నామో ఆ వ్యక్తికి మనకు సంబంధం ఉంటుంది. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే మనకు నష్టం జరుగుతుంది. అది శారీరక నష్టం కావచ్చు, మానసిక నష్టం కావచ్చు, లేదా ఆర్థిక నష్టం కావచ్చు. కాబట్టి బీమా జూదపు ఒప్పందాలు వేరు వేరు, గుర్తుపెట్టుకోవాలి మీరు ఆ విషయం. ఇక అసంభవమైన అంశాలకు సంబంధించిన ఆగంతుక ఒప్పందాలు. అసంభవమైన అంశాలు అంటే మీకు మొదటి యూనిట్ లో కూడా చెప్పడం జరిగింది. ఓ చనిపోయిన వ్యక్తి నేను బతికిస్తా అని చెప్పి ఒప్పందం కుదుర్చుకుని అనుకుంటే, అయ్యే మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, తాయెత్తులు కట్టేవాళ్ళు ఇట్లా రకరకాలుగా ఉండరు కదా, మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కాబట్టి చనిపోయిన వ్యక్తిని నేను బతికిస్తా అని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నాం అనుకోండి, అది అసంభవమైన అంశం. చనిపోయిన వ్యక్తి తిరిగి రావటం అంటూ, బ్రతకటం అంటూ జరగదు. దానికి ఒప్పందం కుదుర్చుకొని ఆ అన్న టైం తర్వాత బతకలేదని చెప్పి కోర్టుకు పోయి మనం ఏమి సాధించలేము. సార్ ఇంత అడ్వాన్స్ ఇచ్చా సార్, మనం చనిపోయిన ఫలానా వ్యక్తిని బ్రతికిస్తా అని చెప్పాడు సార్, ఓ 10 లక్షలు ఇస్తే బతికిస్తా అని చెప్పాడు సార్, నేను 6 లక్షలు ఇచ్చాను, ఇంకో 4 లక్షలు ఇవ్వాల్సి ఉంది, కానీ టైం అయిపోయింది, కానీ బతికిన తర్వాత ఇస్తా అనుకుంటే వాడు బతకలేదు, మరి ఆ 6 లక్షలు నాకు ఇప్పించండి అని చెప్పి కోర్టుకు పోవడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే మీకు చెప్పాను కదా, ఇవన్నీ కూడా చెల్లని ఒప్పందాలు, వాయిడ్ అబ్ ఇనిషియో. అవన్నీ కూడా అంటే ఏంటి మీకు గతంలో కూడా చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. వాయిడ్ అబ్ ఇనిషియో అంటే మొదటి నుంచి చెల్లవు. అలాంటి ఒప్పందాలు చట్ట ప్రకారం చెల్లవు, అవి నెరవేర్చలేము, అవి ఒప్పందాలుగానే మిగిలిపోతాయి, కాంట్రాక్టు కాదు అనబడదు. మీకు మళ్ళా చెప్తున్నాను, ఒప్పందము ప్లస్ దాన్ని చట్ట ప్రకారం అమలు పరచగలిగితే అది కాంట్రాక్టు అనబడుతుంది. ఒప్పందము దీనికి చట్ట ప్రకారం అమలు చేయడానికి అవకాశం ఉండాలి, అలా ఉంటే అది కాంట్రాక్టు అనబడుతుంది, లేనిచో కాంట్రాక్టు కాదు. మరి ఒప్పందం అంటే ఏంటి అంటే పరస్పర అంగీకారం ఉంటే, నేను ఒక పని ఒకటి చేస్తాను, ప్రతిఫలం ఉండి స్వీకృతి ఉంటే, నేను ఒక పని చేస్తాను, దానికి నాకు ప్రతిఫలంగా ఇది ఇవ్వండి అని చెప్పి ఇద్దరి మధ్యన పరస్పరం అంగీకారం, పరస్పరం స్వీకృతి, ప్రతిఫలం ఉంటాయి. కానీ దాన్ని చట్ట ప్రకారం అమలు చేయగలిగినప్పుడే అది కాంట్రాక్టుగా మారుతుంది. ఇక ఈరోజు మనం బీకామ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సంబంధించిన వ్యాపార న్యాయ శాస్త్రము, బిజినెస్ లాలో 2వ యూనిట్లో పాఠ్యాంశాన్ని మనం చూడటం జరిగింది. చెల్లని ఒప్పందాలు, దీనికి సంబంధించిన వివరణను మనం నేర్చుకున్నాం. మనం చట్ట ప్రకారం 10 ఆవశ్యకాలు పూర్తి చేసేవి అన్ని కూడా చెల్లటానికి అవకాశం ఉన్నది. కానీ 10 ఆవశ్యకాలలో ఏ ఒక్క ఆవశ్యకం లేకపోయినా అటువంటివి చెల్లవు. అవి ఏమిటి అంటే మళ్ళొకసారి క్లుప్తంగా చెప్తున్నాను. ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశం సెక్షన్ 11 ప్రకారం అర్హత లేని పార్టీలు ఏర్పాటు చేసుకున్న ఒప్పందం అంటే మైనర్లతోటి, పిచ్చి వాళ్ళతోటి, న్యాయశాస్త్రం నిషేధించిన వ్యక్తులతోటి ఒప్పందం చేసుకోరాదు. సెక్షన్ 20 ప్రకారం పరస్పర పొరపాటు ఉంటే, సెక్షన్ 23 ప్రకారం ఒప్పందాలలో న్యాయాత్మకమైన ప్రతిఫలము కానీ ఉద్దేశము కానీ లేనప్పుడు అది చెల్లదు. సెక్షన్ 25 ప్రకారం ప్రతిఫలం లేని కాంట్రాక్టులు చెల్లవు. సెక్షన్ 26 ప్రకారం వైవాహిక నిరోధక ఒప్పందాలు చెల్లవు. సెక్షన్ 27 ప్రకారం వర్తక నిరోధక ఒప్పందాలు చెల్లవు. సెక్షన్ 28 ప్రకారం న్యాయ కార్య వ్యవహారాల నిరోధక ఒప్పందాలు చెల్లవు. సెక్షన్ 29 ప్రకారం ఖచ్చితంగా అర్థం కాని ఒప్పందాలు చెల్లవు. సెక్షన్ 30 ప్రకారం జూదపు ఒప్పందాలు చెల్లవు. సెక్షన్ 23, సెక్షన్ 36 ఈ 2 సెక్షన్ల ప్రకారం అసంభవమైన అంశాలకు సంబంధించిన ఆగంతుక ఒప్పందాలు చెల్లవు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.